జయ గణేశ శ్రీ గణేశ వందనం దానికి మా గురువులందరి ఆశీర్వాదాలు వారి ఆశీర్వాద ఫలితంగా నిలబడాలి. అలాగే మన తల్లిదండ్రులు మన గురువులు మనకు ఎప్పుడు కూడా మన ఆశీర్వదిస్తూనే ఉంటారు. వారికి సర్వదా సహస్రత. రంగస్థలం మీద వివిధ నాట్య రీతుల్ని ప్రదర్శించి ఈ ప్రకృతిని పులకరింపచేశారు మీ అందరూ. సంగీతము నాట్యము ఎక్కడ ఉంటాయో ఆ దేశము, ఆ రాష్ట్రము, ఆ నగరము, ఆ స్థలము సస్యశ్యామలను ఉంటుందని నాట్యశాస్త్రం అంటే మనందరికీ సోషల్ సైన్స్ మ్యాథమెటిక్స్కి టెక్స్ట్ బుక్స్ ఎలా ఉన్నాయో నాట్యాన్ని కూడా ఒక టెక్స్ట్ బుక్ ఉంది. ఆ టెక్స్ట్ బుక్ పేరు నాట్యశాస్త్రం అన్నారు. కొంచెం పెద్దవాళ్ళకి మనం చెప్తున్నాం, ఈ రకంగా ఎటువంటి టాలెంట్ ఉన్నా చిన్నారులైనా సరే, పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారంటే అందరూ గుర్తుపడతారు కాబట్టి వారి పేరు చెప్పారు. చిన్నారుల్లో కూడా చాలా టాలెంట్ ఉంటే వారిని కూడా ప్రపంచ రికార్డులో నమోదు చేస్తూ వారినంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దిశగా తెలిసేట్టుగా తెలియజేస్తున్నాం. సో స్వర్ణోత్సవ సంబరాలకి నిర్మలా నృత్య నికేతన్ తరపున 50,000 నేను వీరికి ఇవ్వడం జరుగుతుందని వెంకటా చక్రవర్తి గారికి తెలియజేస్తున్నాను. నిర్మలా నృత్య నికేతన్ తరపున 50,000 నేను మా సంస్థ తరపున దానికి నిర్ణయించుకున్నాను. మీ గురుగారి పేరు? కావ్య మేడం. నేను 9 years నుంచి భరతనాట్యం నేర్చుకుంటున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇట్లా సెకండ్ ప్రైజ్ గెలిచినందుకు. నేను మా గురువు గారికి ఎంతో ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అచ్చా, మీరు ఎన్ని మంత్స్ నుంచి డాన్స్ ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది? 9 years. అచ్చా, ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా పర్ఫామ్ చేశారా? అనంతపూర్లో చేస్తాను. లిమ్కా బుక్ రికార్డులో కూడా ఎక్కాను. ఓఫ్, లిమ్కా. అచ్చా, ఏ సంవత్సరంలో మీరు గిన్నిస్ రికార్డులో దర్జ చేయడం? ఎప్పుడు అది? కరోనా టైంలో.
ఈరోజు మీకు ఎలా అనిపించింది? మీ చాలా సంతోషంగా మీ ఉంది. పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు. మీ ఐ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, మీ కాస్ట్యూమ్ కానివ్వండి, ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు. ఇంకొకటి మీరు పెద్దల చేత మీద నంది అవార్డు కూడా అందుకున్నారు. ఒక స్టూడెంట్గా మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా ఉంది. చెప్పుకోలేను నేను వచ్చిన. సూపర్. మీ పేరెంట్స్కి ఇంత అద్భుతంగా మీకు లైఫ్ ఇచ్చి ఒక అవకాశం ఇచ్చారు, వాళ్ళ గురించి ఒక మాట. వాళ్ళు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు బాగా అనిపిస్తుంది. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. మీరు ఏం చదువుతున్నారు? ఇప్పుడు 9th క్లాస్. మీ డ్రీమ్ ఏంది? మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంది? మీ గూగుల్ సెట్ ఏంది? మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు పెద్దగా? ఇంకా డాన్సర్తో పాటు అచ్చా, డ్యాన్స్లో మీకు ఏ డ్యాన్స్ వస్తుంది? అని ఫోక్ డాన్స్, భరతనాట్యం, అచ్చా, డ్యాన్స్ కాకుండా వేరే ఆర్ట్స్ ఏమన్నా? వేరే మ్యూజిక్. వెరీ నైస్. గురుగారి గురించి 2 మాటలు. ఎలా ఇచ్చారు ట్రైనింగ్? మీకు ఎలా ఇస్తుంటారు ట్రైనింగ్? ఏం చెప్తుంటారు? మోటివేషన్ ఇస్తాను, బాగా చేయాలి. అచ్చా, వెరీ నైస్. మేడం, మీ పాపగారు ఇంత చిన్న వయసులో పెద్దల చేతుల మీదుగా శభాష్ అనిపించారు. ఒక నంది అవార్డు నుండి అందుకున్నారు. అవార్డ్స్ అనేది కొత్త కాదు, పాపకు గతంలో అందుకున్నారు. ఈరోజు వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు. యాజ్ ఎ మదర్గా మీకు ఎలా అనిపించింది? చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. ఆల్రెడీ కరోనా బిఫోర్లోనే మేము ఇంకా వరల్డ్ రికార్డ్ గ్రూప్లో కూడా తీసుకున్నాము. దాని తర్వాత హ్యాపీగా ఫీల్ అయింది. తెలంగాణ సరస్వతిలో తీసుకోవడం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాము. గుంటకల్ నుంచి వచ్చి, చాలా చిన్న విలేజ్ నుంచి వచ్చి మేము ఇక్కడ అవార్డు తీసుకోవడం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం. ఇలాంటి అవకాశం ఇచ్చిన మా పాప గురువు గారు, సంధ్యామూర్తి మేడం, దివ్య మేడం, వీళ్ళకి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి అవకాశం మరీ రావాలంటూ వీళ్ళ ఫ్యూచర్ కూడా ఇలాంటి భరతనాట్యం, కూచిపూడి ఇలాంటి కళలను ఇంకా ప్రోత్సహిస్తే చిన్న పల్లెటూరు అనుకోకుండా వాళ్ళు ఇంకా గొప్పగా ఎదగాలి అని కోరుకుంటున్నాను. ఈ రంగంలోకి పాపకి ఇంకా ముందుకు తీసుకెళ్తారా? చిన్నప్పుడు 5 years ఉన్నప్పటి నుంచి జాయిన్ చేశాను. 5 years నుంచి చాలా ఇంట్రెస్టెడ్గా నేర్చుకున్న అమ్మాయి కూడా. నేను బలవంతం కాకుండా ఒక్కొక్కసారి నేను పాపన ఏదైనా సరిగ్గా చేయలేదని డిస్కరేజ్ చేసిన ఆ అమ్మాయి దాన్ని ఒక టార్గెట్ దగ్గర తీసుకొని చాలా ముందుకెళ్ళేది. హ్యాపీగా ఫీల్ అయ్యేది. అచ్చా, లాస్ట్ పాపగారు డ్యాన్స్ ట్రైనింగ్, ఎడ్యుకేషన్ రెండింటి టైమింగ్ ఎలా బ్యాలెన్స్ చేశారు? స్ట్రగుల్ అయ్యాము, కానీ మేము ఆర్ట్స్కి ఎక్కువ ప్రిఫర్ ఇచ్చేవాళ్ళము. ఎందుకంటే ఈ కళ అందరికీ అబ్బాయి అవకాశం కాదు. ఎవరికో అదృష్టం ఉంటే కానీ ఈ కళ కుదరదు. నిజమే. నేర్చుకున్న ప్రతి ఒక్కరు సక్సెస్ కావాలి అని కూడా లేదు. Yes. ఎందుకంటే దీనిలో ఎక్స్ప్రెషన్స్ తో పాటు ఫ్యూచర్స్, ఫీలింగ్స్ అన్ని కళ ఫేస్ లో కనిపించాలి. అది అందరికీ కుదిరే పని కాదు. Yes. ఇలా వాళ్ళకి అబ్బినందుకు, మా పాపకి ఇంకా ఇలాంటి కళ వచ్చినందుకు నేను చాలా ఆ దేవుడిచ్చిన వరమే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. లాస్ట్ మాట మేడం, ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి, ఆర్గనైజర్కి, గురుగారికి ఒక్క మాట. చాలా రుణపడి ఉంటున్నాను. ఎందుకంటే ఇలాంటి ఛాన్స్ వస్తుందని కళలో కూడా అనుకోలేదు. మిస్ అయ్యేది, కానీ మరి అది అందుకొని మేము యూజ్ చేసుకున్నాము. ఇలాంటి చోటు ఇచ్చినందుకు కూడా చాలా రుణపడి ఉండాల్సి వచ్చింది.